రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తి 3 వాటాలేశారు. అది జగన్‌లో వాటా జగన్‌కెళ్ళింది. షర్మిల వాటా షర్మిలకెళ్ళింది. విజయమ్మ వాటా విజయమ్మకెళ్ళింది. కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నువ్వు వ్యాపారాలు పెట్టి సక్సెస్ అయ్యావు కాబట్టి, దాంట్లో గూడా నాకు వాటా కావాలని అడిగింది షర్మిల. సరే అని ఒక రూ. 200,00,00,000 క్యాషు 40% వాటా ఇచ్చాడు. అయితే ఆ క్యాష్ ఖర్చయిపోయింది. ఈ వాటా ఇచ్చిన ఆస్తులన్నీనేమో ఈడీ అటాచ్‌మెంటు, సీబీఐ అటాచ్‌మెంట్స్‌లో ఉంది. తను ఒక పార్టీ పెట్టి నడపాలనుకున్నప్పుడు వేల కోట్లు కావాలి కాబట్టి, ఆ ఆస్తి అంతా నువ్వే అట్టిపెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వమంటే అంత క్యాష్ ఇవ్వలేనని చెప్పినటువంటి సందర్భంలోనే అన్నకి వ్యతిరేకమైంది షర్మిల. ఆ తర్వాతను చూసుకుంటే ఇక అక్కడి నుంచి అన్నకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఓపెన్‌గా మాట్లాడటం బిగిన్ చేసేటప్పటికి, తన వదినని కూడా వెటకారం చేయడం బిగిన్ చేసేటప్పటికి, ఇక నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు ఆ అమ్మాయికెందుకు ఇయ్యాలా? వాళ్ళ ఆయన ఆస్తి ఏమన్నా ఆళ్ళ చెల్లికిస్తాడా? ఎందుకు ఇయ్యాలన్నటువంటి పాయింట్ వచ్చింది. వదిన మరదళ్ళ తగవయ్యింది. అత్తింటి లో ఎవరిది హక్కు అన్నటువంటిది అయింది. పుట్టింటి మీద షర్మిలకే హక్కు, అత్తింటి మీద షర్మిలకే హక్కు, భర్త ఆస్తి హక్కు ఆవిడకే, అన్న ఆస్తి మీద హక్కు ఆవిడకే ఎట్లా అన్నటువంటి వదిన ఆగ్రహం బయటికైతే చెప్పలేదు, లోపల నడిచింది. ఫలితం ఆ వ్యవహారంలో తను ఇస్తానన్న డబ్బు ఏదైతే వాటాకి సంబంధించి, అంటే ఈలోపు షర్మిల చేసిన పని ఏకంగా పీసీసీ చీఫ్ తీసుకుని అన్నకి వ్యతిరేకంగా పోరాడు. నిన్నేమో నాశనం చేస్తానని శపథాలు చేస్తుంటే నువ్వెళ్ళి డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నటువంటి భార్య మాటతో అందులో నుంచి యువతలకు వచ్చారు. ఎప్పుడైతే యువతలకు వచ్చారో ఆ టైంలో అటాచ్‌మెంట్ నుంచి డిటాచ్ అయినటువంటి ఆస్తి సరస్వతి పవర్ లిమిటెడ్‌కి సంబంధించిన దాంటి ఆ డాక్యుమెంట్లు వాళ్ళ అమ్మ పేరున రాసున్నాడు కాబట్టి ఆ ఆస్తి తనకి వాల్చేసుకుంది షర్మిల. అట్లెట్లా వాల్చేస్తారు అంటూ ఇక్కడ జగన్‌కి 2 సమస్యలు. అలా వాల్చేస్తే ఆ తర్వాత మళ్ళీ అటాచ్‌మెంట్‌కి నోటీసులు ఇచ్చింది ఈడీ. అది ఆ ఆస్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాను అతని మీద కేసు పెడతామన్నప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చెప్పుకొచ్చింది. షర్మిల తీసేసుకుంది ఆస్తిని. ఆ షర్మిల తీసుకున్నటువంటి ఆస్తిని ఆమెకి చెందదు అంటూ ఇటు భారతి, జగన్ కలిసి కేసు వేశారు. కోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. అది షర్మిలకి చెందదు, తప్పుడు డాక్యుమెంట్లు తీసుకున్నారని తేల్చి చెప్పింది మధ్యవర్తిత్వ కోర్టు. మధ్యవర్తిత్వ కోర్టు హైదరాబాద్ కోర్టు మీద అప్పీలు చెన్నై కోర్టులో వేయాలి. అక్కడ వేశారు. అక్కడ విజయమ్మ ఇప్పుడు ఇచ్చినటువంటిది ఏంటంటే, నా పట్ల నా కొడుకు ప్రేమగానే ఉన్నాడు. నేను నా కూతురికి ఇచ్చినటువంటి ఆస్తి బినామీ అన్న ఉద్దేశంతో ఉన్నాడు. అది కాదు, నేను బినామీని కాదు అని చెప్పింది. మన పేపర్‌లో ఈనాడు జ్యోతి బినామీ కాదు అన్న పాయింట్ వరకే రాసింది గానీ, నా కొడుకు నా పట్ల ప్రేమతోనే ఉన్నాడు అన్నటువంటి పాయింట్‌ని తీసేసింది. పాపం ఆవిడ తిప్పలేంటంటే, ప్రతిసారి జగన్‌ని గెలుస్తూనే ఉంది, జగన్‌కి ముద్దిస్తది, అంతా బానే ఉంటది. కానీ అదిగో తల్లి, చెల్లిని తరిమేసినోడు అని చెప్తారు. చెల్లికి 100,00,00,000 డబ్బులిచ్చి, 10 పైసలు చెల్లికి గాని, అక్కకి గాని డబ్బులు ఇవ్వనటువంటోళ్ళేమో ఈ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. తన తల్లిని ఏనాడు ప్రపంచానికి చూపించనోళ్ళు ఈ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. వాళ్ళకేమీ ఆస్తులు ఇవ్వనటువంటోళ్ళు ఈ స్టేట్మెంట్ ఇస్తుంటారు. అది ఆంధ్రాలో స్పెషల్ అన్నమాట.